రా ఎన్టీఆర్ ఈ సంస్థ జూనియర్ ఎన్టీఆర్ పరువును పూర్తిగా తీసేసింది. అతను రాజకీయాల్లోకి వస్తాడని, రాజకీయ ఎంట్రీ ఇస్తాడని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దున్నేస్తాడని, సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడిగా ఆయనకున్న పేరు ప్రతిష్టలను ఉపయోగిస్తూ భావి భారత ఆంధ్రప్రదేశ్ లేదా భావి తెలంగాణకి ముఖ్యమంత్రి అయిపోతాడని హడావుడి చేశారు ఈ సంస్థ. చివరికి ఆ సంస్థ మేము ఎందుకు ఇంతగా రాద్ధాంతం చేస్తారు, మేము ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన పేరుతో అంటూ ఆ సంస్థ ఒక 100 కోట్లని ప్రకటించింది కూడా. అయినా సరే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆయన వస్తాడని కొంతమంది, రాడని కొంతమంది, అతను ఎందుకు బదనాం చేసిన మరికొంతమంది. చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ ఆ సంస్థతో కానీ వాళ్ళ యాక్టివిటీస్తో కానీ మాకు సంబంధం లేదని చెప్పడంతో ఆ కథ సుఖాంతమైంది. ఐఎమ్ సారీ, దుఃఖాంతమైంది. ఓకే, రా ఎన్టీఆర్ సంస్థ ఈ ఎన్టీ రామారావు ఆశీస్సులు లేకపోవడంతో వాళ్ళ యాక్టివిటీస్ని ఆపేశారు. మరి వాళ్ళు ప్రకటించిన 100 కోట్ల పరిస్థితి ఏంటి? ఆ సేవా కార్యక్రమాల పరిస్థితి ఏంటి? అంటే ఎన్టీఆర్ అంటేనే 100 కోట్లు సేవా కార్యక్రమాలు పెడతారా? అంటే ఆ 100 కోట్లు కలెక్ట్ చేసిన ఆ 100 కోట్లు ఎవరివి? ఇప్పుడు ఎందుకు ఖర్చు చేయటం లేదు? పేదల కోసం, లేదు ఆయన అభిమానుల కోసం? ఇది పెద్ద ప్రశ్న కదా. సో ఇది మరొక స్కామ్. అంటే ఆయన పేరుతో 100 కోట్లు కలెక్ట్ చేయాలనుకుంటున్నారా వీళ్ళంతా? 100 కోట్లు లేదంటే ఆ 100 కోట్లను ఇంకో రకంగా దాచేద్దాం అనుకుంటున్నారా? ఇది మరొక రకమైన స్కామ్లో మనం భాగంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ సంస్థని, ఆ ఆర్గనైజేషన్ని, యాక్టివిటీస్ని ఆపేస్తామని ప్రకటించిన తర్వాత మనకు హక్కు ఉంది. ఆ సంస్థని క్వశ్చన్ చేసే హక్కు మనకు ఉంది. ఏం చేయాలనుకుంటున్నారు? జూనియర్ ఎన్టీఆర్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు నిద్రపోతున్నా లేదంటే తన పని తను చేసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ని రోడ్డు మీదకి ఇచ్చారు? 100 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 100 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ప్రజలు ఎందుకు మభ్యపెట్టారు? ఇప్పుడు ఎందుకు వెనక్కడుగేశారు? సో ఇప్పుడు మీరు ఎన్టీఆర్ పేరు కాకపోతే మరొక పేరు, మీరు రా ఎన్టీఆర్ పేరు కాకపోతే మరొక ఎన్టీఆర్ పేరు, లేదంటే మీ పేరు పెట్టుకున్న 100 కోట్లు సేవా కార్యక్రమంలో ఖర్చు పెట్టి సమాజాన్ని ఉద్ధరించండి.